హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క ఏదైతే ఇప్పటికీ ఆసరా పింఛన్లు పొందుతున్న వారి పెన్షన్లన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వంలో పింఛన్లు పొంది ఎవరైతే ఇప్పటి వరకు కూడా పింఛన్ తీసుకుంటున్నారో ఆ పింఛన్ల వెరిఫికేషన్ అనేది ప్రారంభం అవుతుంది. ఈ యొక్క ఇప్పటికే ప్రభుత్వానికి అయితే నివేదికలు వెళ్ళాయి, ప్రభుత్వానికి అయితే మెసేజ్లు వెళ్ళాయి. చాలా మంది అర్హత లేకపోయినా కూడా పింఛన్లు పొందుతున్నారని, అక్రమంగా గత ప్రభుత్వంలో సిఫార్సుల మేరకు పింఛన్లు తీసుకుంటున్నారని, అటువంటి పింఛన్లన్నీ కూడా తొలగించాలని కూడా ప్రభుత్వానికి అయితే అప్డేట్ అయితే ఇచ్చారనమాట. కాబట్టి ప్రభుత్వం కూడా మన మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ విషయం పట్ల స్పందించి వెరిఫికేషన్ అనేది ప్రారంభమవుతుంది. ఈ యొక్క పింఛన్ల తనిఖీలో భాగంగా ఎవరైతే అక్రమంగా అనవసరంగా పింఛన్ తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా పింఛన్ రికవరీ నోటీసులను పంపించి పింఛన్ అనేది రికవరీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఎప్పటి నుంచి ఈ పింఛన్ వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది, ఇక పింఛన్లు ఎవరికి రద్దు చేస్తారు, అలాగే కొత్తగా చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారు, అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ చేయూత పింఛన్ల కింద 4,000 మరియు 6,000 రూపాయల కొత్త పింఛన్లు ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు, ఏ నెలలో మనకి కొత్త పింఛన్లు విడుదలవుతాయి, మనకు ఇంకా కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకుని వారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, ఏ పత్రాలు కావాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఎక్కడా కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని అయితే చూసేయండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని అయితే మీరు పంపించండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు హెల్ప్ చేయండి. మీరు హెల్ప్ చేస్తారని చూస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎంతో మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మన ఛానల్కు సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీకు తోచిన సహాయాన్ని మన ఛానల్కు సపోర్ట్గా పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీరు చివరి వరకు చూస్తేనే విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియో కిందనే ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ వీడియోని ఇంకా షేర్ చేయకుండా ఉంటే మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. మీతో పాటు వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇటువంటి మరెన్నో అప్డేట్స్ని మీరు చూడగలుగుతారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లకు సంబంధించి కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఈ కొత్త పింఛన్లు పెంచినటువంటి పింఛను ఎప్పటి నుంచి ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ పింఛన్లు తీసుకుంటున్న వారికి, అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆసరా పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికైతే షాకింగ్ న్యూస్ అయితే చెప్పిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక పింఛన్ల తనిఖీ చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇక చాలా మంది గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా కూడా సిఫారసుల మేరకు పింఛన్లు పొందుతున్నారని, అటువంటి వారి పింఛన్లన్నీ కూడా తనిఖీ చేయాలని, ఈ పింఛన్లు తనిఖీలు చేసి ఎవరైతే అర్హత లేకుండా, అంటే ఎటువంటి అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్నారో అటువంటి పెన్షన్లన్నీ కూడా తీసేసి నిజమైనటువంటి అర్హులకు ఆ పెన్షన్ అందజేయాలని సీఎం మనకు రేవంత్ రెడ్డి గారు అయితే భావించారు. ఇక దీని పట్ల మనకు మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. ఈ పింఛన్లను అయితే తీసివేస్తాం, పాత పింఛన్లన్నీ కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో అక్రమంగా సిఫారసుల మేరకు అర్హత లేకపోయినా కూడా పింఛన్లు పొందుతున్నారో, అంటే వివిధ కేటగిరీల కింద పింఛన్లు పొందుతుంటారు. నేతన్న కాకపోయినా నేతన్న పెన్షన్ తీసుకుంటూ ఉంటారు. ఇక అలాగే మనకు ఒంటరి మహిళ కాకపోయినా ఒంటరి మహిళ పింఛన్ తీసుకుంటూ ఉంటారు. ఇలా పింఛన్లు అయితే అక్రమంగా తీసుకుంటూ ఉంటారనమాట. ఇక అటువంటి పింఛన్లన్నీ కూడా తొలగిస్తామని ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు. ఇక అటువంటి వారందరికీ కూడా మనకు పింఛన్ రికవరీ నోటీసులను కూడా పంపిస్తామని కూడా హెచ్చరించారనమాట. కాబట్టి ఇప్పటికే గతంలోనే ఒకరికైతే మనకు పింఛన్ రికవరీ నోటీస్ పంపించారు, అంటే 2 పింఛన్లు తీసుకుంటున్నారని. ఇక గవర్నమెంట్ పెన్షన్, అలాగే గవర్నమెంట్ వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్, 2 పెన్షన్లు, ఉద్యోగ పెన్షన్
మామూలు వృద్ధాప్య పెన్షన్ 2 పెన్షన్లు తీసుకుంటున్నారని ఒక పెన్షన్ తొలగించాలని ప్రభుత్వం ఇప్పటికే పింఛన్ రికవరీ నోటీస్ కూడా జారీ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా మరెన్నో రకాలుగా పెన్షన్లు అక్రమంగా పొందుతున్నారని, అటువంటి వారందరినీ కూడా గుర్తిస్తామని, అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఖచ్చితంగా వారి పెన్షన్లు అయితే రద్దు చేసి వారి స్థానంలో కొత్త వారికి, అర్హత ఉన్నటువంటి వారికి ఈ పింఛన్లు పంపిణీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కాబట్టి పింఛన్ల విషయంలో దరఖాస్తు చేసుకునేటప్పుడు మీకు అర్హత ఉంటేనే దరఖాస్తు చేసుకోండి, అర్హత లేకపోతే దరఖాస్తు చేసుకోవద్దు. చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట. అలాగే మనకు గత నెల పెన్షన్లకు సంబంధించి కూడా మనకు ఈ నెల పింఛన్లు అయితే జమ చేసేయడం జరిగింది. గతంలో లాగే పాత పింఛన్లనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరొకసారి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఆసరా పింఛన్ల కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు ఇలా అన్ని రకాల కేటగిరీల వారికి 2016 రూపాయల పింఛన్ అయితే జమ చేయడం జరిగింది. ఇక నాలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 4000 రూపాయల పింఛన్ అయితే పంపిణీ చేయడం జరిగింది, జమ చేయడం జరిగింది వారి యొక్క ఖాతాల్లోకి. ఇక పింఛన్లు అయితే జమ అయిపోయాయి. ఇక పింఛన్ పైసలు కూడా మనకు తీసుకుంటూ ఉన్నారనమాట లబ్ధిదారులందరూ కూడా. ఇక వీటితో పాటు చాలా మంది మనకు ప్రజాపాలనలో 6 రోజుల పాటు కూడా దరఖాస్తులు చేసుకున్నప్పుడు మనకు అందరూ కూడా చాలా మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించినట్లు అయితే చాలా మంది కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఆ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించామని, ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కొరత అయితే ఉందని, ఈ నిధుల కొరత అధిగమించిన తర్వాత తప్పకుండా ఈ ఆగస్టు నెల 20వ తారీఖు నుంచి కూడా జూలై నెలకు సంబంధించి కొత్త చేయూత పింఛన్లు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాటిచ్చారు. ఇక అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి ప్రస్తావన అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ ఆగస్టు నెల 22 తారీఖు నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి కొత్తగా పెంచుతామని చెప్పినటువంటి చేయూత పింఛన్లను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇంకా ఎవరైనా సరే మీరు ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఫోటోలు, అలాగే ఫోన్ నెంబర్ సహాయంతో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ పింఛన్లను అయితే అందించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఈ కొత్త పింఛన్లకైతే దరఖాస్తు చేసుకోవాలని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా మరియు చేయూత పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం. అలాగే పింఛన్ల వెరిఫికేషన్కి సంబంధించి వచ్చిన అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా ఇప్పుడే వీడియో కిందనే ఉంది లైక్ బటను, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వారు కూడా ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అంతేకాకుండా దయచేసి వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని మనకు పంపించవచ్చు.